బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారికి 20, 21, 22వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు ఈ 3 రోజులు మీకు ఎలా ఉండబోతుంది? అలాగే మీ యొక్క వ్యక్తిత్వము, మనస్తత్వము, మీ జీవితంలో మీరు చేసుకోవాల్సినటువంటి మార్పులేంటి, చేర్పులేంటి, ఎలా ఉంటే మీరు జీవితంలో ఇంకా మంచిగా ఎదగటానికి అవకాశం ఉంటుంది, ఎలాంటి విషయాలను వదిలేయాలి, ఇలాంటివన్నీ కూడా బ్రహ్మంగారు స్వయంగా తన మాటలతో తను చెప్పినటువంటి ఎన్నో ముఖ్యమైనటువంటి సమాచారాలను సేకరించిన తర్వాత ఈ వీడియో అనేది మీ ముందు చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంట పడుతుంది. అలాగే అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోను మీరు పూర్తిగా వినగలుగుతారు. ఈ వీడియో వినటం వలన మీకు అంతా లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది కూడా ఉండదు. కాబట్టి చక్కగా వీడియోని పూర్తిగా వినండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రాశి చక్రంలో తులారాశి వారిది 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారిని అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారికి ప్రస్తుతం అంటే నడుస్తున్న రోజుల్లో శని 6వ స్థానమైనటువంటి మీనరాశిలో, అలాగే రాహువు 6వ స్థానమైనటువంటి మీనరాశిలో, కేతువు కన్యారాశిలో సంచరిస్తూ ఉండటంతో పాటుగా అష్టమ స్థానమైనటువంటి వృషభ రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది. కాబట్టి గురుస్థానం అనేది వీరికి బలంగా ఉంది. గురుస్థానం గనక బలంగా ఉంది అనంటే వారికి ఏ పని చేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి. అంటే ఆ పని అనేది విజయవంతం అవుతుంది. అంటే ఏదన్నా కొత్త పనుల్లో కూడా ఊహించని విజయాలు, ఏ పని చేసినా కూడా మంచి సక్సెస్ రావటము, ఏదన్నా పెండింగుల్లో ఉన్నటువంటి పనులు కూడా చక్కగా పూర్తి అవ్వటము, ఆర్థికంగా బాగా లాభాలు రావటము, వ్యాపారంలో, ఉద్యోగంలో అంటే వాళ్ళు చేసేటటువంటి అన్ని రంగాల్లో కూడా ఏ పని చేసేవారికి ఆ పనిలో బాగా కలిసి రావటం అనేది జరిగిద్దనమాట. కాబట్టి వీరికి గురుగ్రహం అనేది బాగుందని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటే గనక చాలా ఆశ్చర్యపడతారు. ముఖ్యంగా మీ గురించినటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు తులారాశి వారు మీరే వినండి. ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఇన్ని విషయాలు మా గురించి ఎంతగా ఎలా తెలిసింది అన్న విషయం మీకే అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే బ్రహ్మంగారు అంటే మామూలు వారు కాదండి. బ్రహ్మంగారు ఎన్నో వేల సంవత్సరాల క్రిందట రాసినటువంటి ప్రతిదీ కూడా చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. అలాంటి బ్రహ్మంగారు ఎవ్వరి తలరాతనైనా సరే పూర్తిగా చెప్పగలిగినటువంటి శక్తి కేవలం ఆయనకు మాత్రమే ఉంది. అలాంటి గొప్ప మహానుభావుడు మీ తులారాశి వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారనమాట. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ తులారాశిలో ఎవరైతే పుడతారో వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులుగా చెప్పవచ్చు. అది మగవారు అవ్వచ్చు, ఆడవారు అవ్వచ్చు, చాలా అదృష్టవంతులు అన్నమాట. వీరికేంటంటే చాలా బ్యాలెన్స్గా ఉంటారు. మనకి సంతోషంలోనైనా సరే, బాధల్లోనైనా సరే ఈ తులారాశి వారు, మనకి తులారాశి అంటే ఇక్కడ తులము ఈ సింబల్ అనేది వస్తుంది. అలాగే వీరి మనస్తత్వం కూడా చాలా బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. అంటే దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు. ఏదన్నా బాధలు వచ్చినా అలాగే ఉంటారు, ఎంత సంతోషం వచ్చినా అలాగే ఉంటారు. ఏదన్నా అంటే ఎక్కువగా ప్రెషర్లో ఉన్న సంతోషాన్నైనా బాధనైనా సరే ఒకే రకంగా స్వీకరిస్తూ ఉంటారు. అంటే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోరు, బాధ వచ్చినప్పుడు కుంగిపోరు. ఎప్పుడైనా సరే బ్యాలెన్స్గా ఉండటంలో వీరు మొట్టమొదటిగా ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీరు ఏ పనైనా సరే చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. ఎంత కఠినమైన పరిస్థితులు వీళ్ళ చుట్టూతా ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, వెనకమాల ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే వీరు చేసేటటువంటి పనిని మాత్రం చక్కగా వైనంగా పూర్తి చేస్తారనమాట. ఆ పనిని అస్సలు పెండింగ్ అనేది పెట్టరు. ఆ పనిలో లీనమైపోయి ఎన్ని బాధలు ఉన్నా సరే, జీవితంలో బాధలు అన్నాక వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అని చెప్పేసేసి పని మీద ఆ ఇది అనేది చూపించరనమాట. పనికి పనే, బాధలకు బాధలే అన్నట్లుగా ఉంటుంది అనమాట వీరి బిహేవియర్.
అలాగే ఈ తులారాశి వ్యక్తులను గనక మనం నమ్మి ఏదన్నా సీక్రెట్స్ గనక వారికి మనం చెప్పుకున్నట్లయితే వాళ్ళు ఆ సీక్రెట్స్‌ని చాలా జాగ్రత్తగా ఉంచుతారు. పొర్రపాటున కూడా బయటికి చెప్పరనమాట. కాబట్టి తులారాశి వ్యక్తులు ఎవరన్నా మనకు ఫ్రెండ్స్‌గా ఉన్నా, ఏదన్నా మన రిలేషన్స్‌లో ఉన్నా, ఏదన్నా పర్సనల్ విషయాలు వాళ్ళకి గనక మనం చెప్పుకున్నట్లయితే వాళ్ళు ఆ విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారనమాట. బయటికి చెప్పొద్దు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు ఆ విషయాలను బయటికి రానివ్వరు. అంటే ఈ తులారాశి వ్యక్తులను మనం నమ్మదగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చనమాట. వీళ్ళకి నమ్మి మనం ఏదైనా సరే చెప్పుకోవచ్చు. చాలా నమ్మకంగా ఉంటారు. ఈ తులారాశి వ్యక్తులు మన జీవితంలో అంటే వాళ్ళు ఫ్రెండ్స్‌గా కానివ్వండి, ఇట్లా ఏదన్నా రిలేషన్స్‌లో కానివ్వండి మనకు ఉంటే వాళ్ళని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా మంచివారనమాట. వీరి గనక మన జీవితంలో మనకు తోడుగా ఉంటే మనకు సాక్షాత్తు ఒక మంచి ఫ్రెండ్, ఒక మంచి స్నేహితుడు, అంటే సాక్షాత్తు ఒక మాటలో చెప్పాలంటే మనకు ఆ భగవంతుడే తోడుగా ఉన్నట్లు అర్థం అనమాట. అంటే అంత సపోర్టింగ్‌గా ఉంటారనమాట. వారికి చేతనైనటువంటి సహాయం ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాట సహాయం అవ్వచ్చు, ఏదన్నా ఐడియాలు అవ్వచ్చు. ఇట్లా చాలా వరకి కూడా ఈ తులారాశి వ్యక్తులు గనక మన జీవితంలో అది ఏ రిలేషన్‌లో ఉన్నా సరే చాలా సపోర్టివ్‌గా ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వాళ్ళని ఎప్పుడూ కూడా అలాంటి రిలేషన్‌లు ఎవరన్నా ఉంటే మీకు తులారాశి వారు వాళ్ళని వదిలిపెట్టుకోవద్దు, వాళ్ళను దూరం చేసుకోవద్దు. వీరికి కోపం ఉంటుంది. కోపం ఉన్నా కూడా దాని వెనుక ఎంతో ప్రేమ అనేది ఉంటుందన్నమాట. ఈ తులారాశి వ్యక్తులు కుటుంబ సభ్యుల కోసం కూడా చాలా సమయాన్ని కేటాయిస్తారు. చాలా విలువనిస్తారన్నమాట. కుటుంబ సభ్యుల కోసం ఎంత త్యాగమైనా చేయటానికి వీళ్ళు అస్సలు వెనకాడరు. ఆఖరికి సంతోషాన్ని వదిలేయమన్నా కూడా కుటుంబ సభ్యులు వదిలేయమంటే సంతోషాన్ని కూడా వదిలేస్తారనమాట. కుటుంబ సభ్యులంటే అంత ప్రాణము, అంత విలువిస్తారు. ప్రతి క్షణాన్ని కూడా వీళ్ళేంటంటే ఎంజాయ్ చేస్తారు. కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారనమాట. అంటే వారితో సరదాగా గడపటము, కాస్త సమయం ఉన్నా కూడా బయట ఫ్రెండ్స్తో కన్నా కూడా వీరు కుటుంబ సభ్యులతో ఎక్కువగా టైం అనేది కేటాయిస్తూ ఉంటారు. అంటే సరదాగా వారిని బయటికి తీసుకెళ్తాము, వారితో సంతోషంగా మాట్లాడటము, ఇష్టమైనటువంటి ఏదన్నా భోజనం చేయించుకొని తింటము, వారితో అంటే సరదాగా గడపటము, సరదాగా మాట్లాడటం, అంటే భార్య పిల్లలతో అవ్వచ్చు లేదా భర్త పిల్లలతో అవ్వచ్చు, చాలా అంటే ఎక్కువగా వారితో ఉండటానికి వీరు ఇష్టపడుతూ ఉంటారనమాట. కాబట్టి ఈ తులా రాశి వారి యొక్క భాగస్వాములను అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ఏంటంటే ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయటం అంటే ఇష్టం. అంటే వీరికి బాధలు కానీ, కష్టాలు కానీ ఇలాంటివి ఏమన్నా చెప్తుంటే వాళ్ళు వినలేరు. వాళ్ళకి సంతోషంగా, సరదాగా, కాలక్షేపంగా, టైం పాస్‌గా, కామెడీగా ఇట్లా మాట్లాడుతూ ఉంటే అలాంటి మాటలను వాళ్ళు వినగలుగుతారు, ఎంజాయ్ చేయగలుగుతారు. అంతేకాని బాధలు ఇలాంటివి ఎక్కువగా వినలేరు. అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండటానికి వీరు ఇష్టపడుతూ ఉంటారనమాట. వీరి భాగస్వామి గురించి విషయానికొస్తే ప్రత్యేకంగా వీరి భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే వీరు పని విషయానికొస్తే వీళ్ళు ఏదైనా పని అనుకుంటే ఆ పని అయిపోయేదాకా నిద్రపోరు. అంత యాటిట్యూడ్‌గా, అంత యాక్టివ్‌గా, పనిలో శ్రద్ధగా, అంటే మేము సంపాదించాలి, టాప్ పొజిషన్‌లో ఉండాలి, ఒకరి కింద మేము చేయి చాపకూడదు అనేటటువంటి నాయకత్వ లక్షణాలు ఈ తులారాశి వారిలో ఎక్కువ మందిలో ఉంటూ ఉంటాయన్నమాట. అలాగే వీరి కష్టానికి తగినట్లుగా, వీరి తెలివితేటలకు తగినట్లుగా పేరు, ప్రతిష్టలు, హోదా, పలుకుబడి అన్నీ కూడా వీరికి సమాజంలో పుష్కలంగా ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే వీరికి భవిష్యత్తు అనేది బాగుండేలాగా మంచిగా ప్లాన్ చేసుకుంటారు. వయసులో ఉన్నప్పుడే బాగా కష్టపడతారు. కాబట్టి భవిష్యత్తు అనేది ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచేటటువంటి పరిస్థితి వీరికి ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది వీరు సంపాదించడంలో ముందుగా ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే వీరికి దానగుణం అనేది కూడా ఉంటుంది. ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా ముందుగా ఉంటారు. ఈ తులారాశి వారు ఒక వ్యక్తిని కనుక ప్రేమించినట్లయితే చాలా ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు. వీరిలో ప్రేమ వివాహాలు చేసుకోవటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే వారి యొక్క ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. ప్రేమించిన వాళ్ళని, నమ్ముకున్న వాళ్ళని అస్సలు విడిచిపెట్టరు. ప్రాణం పోయినా కూడా వాళ్ళతోటి లైఫ్ అనుకుంటూ ఉంటారనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే వారిని వదిలేయాలి అన్న
అన్న పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణమే పోయినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వీరి ప్రాణం పోయినట్లుగా ఫీల్ అవుతారు వీరి ప్రేమించే వాళ్ళను వదులుకోవాల్సి కనుక వస్తే. అంత సిన్సియారిటీ ఉంటుందన్నమాట వీరి ప్రేమలో. వీరికి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పుడు నరదిష్టి లేకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా నరదిష్టి అనేది ఉంటుంది. అలాగే శత్రువులు కూడా తయారవుతూ ఉంటారు. అంటే ఆ శత్రువుల వల్ల వీళ్ళకి ఇబ్బందులు కూడా గట్టిగానే వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి నరదిష్టి శత్రు బాధలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వీరికేంటంటే అంటే జనం ఎలా ఉంటదంటే వీళ్ళ ఫీలింగ్ జనానికి వీరి మీద వీళ్ళేంటి ఇంత నెంబర్ 1గా ఉంటున్నారు, ఇంత టాప్ పొజిషన్‌లో ఉంటున్నారు, ఏంటి అసలు వీళ్ళు ఇంత గొప్పగా ఉంటున్నారు, మనకు కాస్తో కూస్తో సంపాదన ఆస్తులు ఉన్నాయి, కానీ మనమెందుకు వీరికిలాగా దర్జాగా బ్రతకలేకపోతున్నాము అని చెప్పేసేసి ఇట్లా చాలా రకాలుగా నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట. కాబట్టి మీరేంటంటే ఆ నరదిష్టి ప్రభావం నుంచి ఖచ్చితంగా తప్పించుకోవాలి. లేకపోతే కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీరు భగవంతుని పూజలు ఎక్కువ చేస్తూ ఉండాలి. దైవాన్ని ఎక్కువగా నమ్మాలి. దేవుని కన్నా కూడా వీరేంటంటే ఈ తులారాశి వ్యక్తులకి వీరి మీద వీరికి నమ్మకం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట. తప్పులేదు, నమ్మకం ఉండొచ్చు. కాకపోతే మన మీద మనం ఎంత నమ్మకం ఉంటున్నామో అలాగే అంతకు మించినటువంటి నమ్మకాన్ని మనం దైవం మీద ఉంచాలి. ఎందుకు అనంటే ఏదైనా సరే దైవం కన్ను ఎర్ర చేస్తే మనం ఎంత ఆలోచనలో ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దైవాన్ని ఎప్పుడూ కూడా వెనకేయకూడదు. దైవాన్ని ఖచ్చితంగా అంటే ముందుగా ఉంచటము, దైవాన్ని ఎక్కువగా నమ్మటం ఇలాంటివి చేయాలి. దైవారాధన చేయటం వలన మీకు నరదిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మీరేంటంటే కాస్త ఎర్ర నీళ్లు దిష్టి తీసివేసుకోవటము, అలాగే అంటే ఆదివారం పూట మీకు కుదిరితే ఎర్ర నీళ్లు మీ పెద్దవాళ్ళ చేత కానీ లేదా మీ అంతటి మీరైనా సరే ఎర్ర నీళ్లు దిష్టి తీసేసుకోండి. ఇంకా రాళ్ళ ఉప్పుతో కూడా మీరు దిష్టి అనేది తప్పనిసరిగా తీసేసుకుంటూ ఉండాలి. ఇంకా మీకేంటంటే కాస్త ఆరోగ్యం అనేది బాగుండటం కోసం, మనశ్శాంతి కోసం ధ్యానము, చిన్న చిన్న వ్యాయామాలు ఇలాంటివి కూడా మీరు చేయాలి. అంటే చేస్తూ ఉంటారు వీరిలో ఎక్కువ మంది వచ్చేటప్పటికి. వీటి వల్ల మీరు చాలా వరకు కూడా స్ట్రెస్ నుంచి కాస్త కూస్తే ఏదైనా సరే మీరేంటంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోరు. ఆ స్ట్రెస్ ఏమన్నా ఉన్నా కూడా మీరు ఇలా ధ్యానము ఇలాంటివి చేయటం వలన ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంది. చేస్తూ ఉంటారు కూడా ఎక్కువగా ఇలాంటివి వీరు ఫాలో అవుతూ ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా వీరేంటంటే కాస్త అంటే జనంతోటి ఎక్కువగా ఏ విషయాలను కూడా చెప్పవద్దు. అంటే చెప్పుకోవటం వల్ల ఏంటంటే మీ ముందు ఆ బాధను షేర్ చేసుకున్నట్లుగా ఉంటారు, కానీ మీరు వెనక్కి తిరిగిన తర్వాత మీకు ఇలా ఖచ్చితంగా జరగాలి అని చెప్పేసి నవ్వుకునేటటువంటి సమాజంలో మనం ఉన్నాము. ఈ రోజుల్లో ఎవరికైనా సరే ఆప్యాయతలు, శ్రద్ధలు, ప్రేమలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. బయట వారి దాకా కాదు, మన కుటుంబ సభ్యుల్లోనే మన అక్కా చెల్లెళ్ళు అవ్వచ్చు, లేదా మన అన్నదమ్ముళ్ళు అవ్వచ్చు, ఇలా మన తోడబుట్టిన వాళ్ళల్లోనే మన బంధువుల్లోనే మన ఎదుగుదలను చూడలేక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉన్నారు. అంటే మంచిగా మాట్లాడుతూ మన వెనకమాల గోతులు తవ్వుతూ ఉంటున్నారనమాట. కాబట్టి జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకేంటంటే ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, అలాగే గ్రహాలు కూడా మీకు కొన్నిసార్లు అనుకూలించకపోయినా, ఎందుకంటే గ్రహాల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి, కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీ మనస్థితి అనేది సరిగ్గా ఉండటం వలన పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ తులారాశి వ్యక్తులు కోటేశ్వరులుగా ఉన్నప్పటికీ డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బుల్ని చూసి ఆచితూచి ఖర్చు పెడుతూ ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ఏంటంటే అంటే ఎక్కువగా డబ్బుని వేస్ట్ చేయటం కానీ, వృధా ఖర్చులు ఇలాంటివి ఏదన్నా ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఏదన్నా ప్రాపర్టీస్ రూపంలో అంటే స్థిరాస్తులు కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. అంటే ఏదన్నా భూములు, పొలాలు, గృహ నిర్మాణం అవ్వచ్చు, ఇట్లా ఏదన్నా అంటే డబల్ సంపాదన అనేది రెట్టింపు అయ్యేటటువంటి అలాంటి మార్గాలను వెతుక్కుంటూ ఉండి స్థిరాస్తులు ఎక్కువగా పోగేసుకుంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా మీకు బాగా కలుసుబాటు కోసం మీరేంటంటే కాస్త శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటము, వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించటము, అలాగే పిండి దీపారాధన అంటే పిండి ప్రమిదల్లో నూనె పోసి దీపారాధన చేయటము, ఇంట్లో అయినా సరే లేదా గుళ్ళో అయినా సరే ఇట్లాంటి నియమాలు మీరు పాటిస్తే మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇంకా మీకు కాస్త ఆంజనేయ స్వామి గుడికి అంటే మంగళవారం రోజున అలా వెళ్ళేసి తమలపాకు మాలను కూడా సమర్పించవచ్చు. ఇంట్లో కూడా
మీరు దీపారాధన చేయటానికి ప్రయత్నించండి. దీపారాధన చేసినప్పుడు ఆ దీపంలో యాలుక్కాయ కానీ లవంగాలు కానీ వేయటం వలన, ఒక్క యాలుక్కాయ ఒక్క లవంగం ఇలా వేయటం వలన మీకు బాగా కలిసి రావటానికి, కష్టాలు పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ 3 రోజుల్లో ఒక రోజు కాస్త ప్రశాంతంగా ఉంటారు. 2 రోజులు బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాలు అనేవి కూడా మీకు జరుగుతాయి. ఆ ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగినటువంటి, ఇంకా చెప్పాలంటే రెట్టింపు సంపాదననే మీరు చూసేటటువంటి అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ తులారాశి వారికి ఏంటంటే బ్లూ కలర్ అంటే నీలం రంగు బాగా కలిసి వస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మీరేంటంటే ఒక కర్చీఫ్ రూపంలో కానీ, లేకపోతే మీరు వేసుకునే డ్రెస్సుల కలర్స్లో నీలం కలరు అంటే బ్లూ కలర్ కలిసి వచ్చేలాగా ఎక్కువగా వేసుకోవటానికి ప్రయత్నించండి. ఆ కలర్ మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మీకు అంటే ఈ చిన్న కొంతమందికి గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గాయి, అప్పుల సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా తీరిపోతాయి. ఇంకా ఈ వీరిలో కొంతమంది ఏదన్నా చిన్న ఉద్యోగాలు కానీ ఇలాంటివి చేసే వారికి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు జీవితంలో మంచిగా ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే తులారాశి వారికి ఆ నాయకత్వ లక్షణాలు అనేవి వారి జాతక పరంగా ఆటోమేటిక్గా ఉన్నాయి. ఖచ్చితంగా పడి లేచేటటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని చెప్పుకోవచ్చు. ఇంకా తులారాశి విద్యార్థులకు బాగుంది. మంచిగా పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. విదేశాల్లో చదివే అవకాశం అనేది ఉంటుంది. ఇష్టమైన వాళ్ళతో ఫోనుల్లో మాట్లాడి సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. వివాహ జీవితం అనేది వీరికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారికి తప్పకుండా ప్రైవేట్ కానీ లేదా గవర్నమెంట్ ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి. ఆ ఉద్యోగాల ద్వారా కానివ్వండి, లేకపోతే వ్యాపారాల్లో కానీ చేసే పనిలో వీరికి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది పుష్కలంగా ఉందన్నమాట. ప్రేమికులకు బాగుంది. ఆరోగ్య సమస్యలు అనేవి చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంకా భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత అనేది పెరుగుతుంది. డబ్బు పరంగా మీకు 90% దిగులు ఉండదని చెప్పుకోవచ్చు. అర్థమైంది కదండి ఈ తులారాశి వాళ్ళకి 3 రోజులు ఏంటి అనేది, బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏం చెప్పారు అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.